Hello guys, welcome back to my channel. This is MB and you're watching MB Utronics channel and welcome to the day 3 of escape characters formatting అనమాట. సో మనం డే 2 వీడియోలో మనం చూసాం కదా డాలర్ డిస్ప్లే డాలర్ వైట్కి ఏంటి మెయిన్ డిఫరెన్స్, అది ఇక్కడ కోడ్ మీకు కనబడుతుంది రైట్. అండ్ డే 3లో మనం మెయిన్ గోల్ ఏంటంటే వాట్ ఆర్ ద ఎస్కేప్ క్యారెక్టర్స్ అండ్ స్లాష్ అండ్ స్లాట్ టీ గురించి మనం క్లియర్గా మనం వెరిలక్ కోడ్ అనేది చేసుకుంటూ అంటే వెరిలక్ కోడ్ అని రాసి అవుట్పుట్ అని చెక్ చేసి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం రైట్. ఓకే, అండ్ వాట్ ఆర్ ద ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటే స్పెషల్ ఫార్మాటింగ్ క్యారెక్టర్స్కు స్టార్టింగ్ అనేది స్లాష్ అనేది యూజ్ చేస్తాం రైట్. అండ్ ఇక్కడ మనకి స్లాష్ ఎన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే స్లాష్ ఎన్ అనేది యూజ్ చేశారనుకోండి న్యూ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. స్లాష్ టీ అనేది యూజ్ చేశారనుకోండి స్లాష్ టీ అనేది యూజ్ చేశారంటే అప్పుడు ఏమవుతుంది, కొద్దిగా స్పేస్ అనేది క్రియేట్ ఉంది అనమాట. అంటే ఇక్కడ లాగ్ ఉంది అంటే వెరీ లాగ్ ఉంది, సో స్పేస్ అనేది ఇచ్చాం కదా, అంటే ఇలా ఇవ్వకుండా స్లాష్ టీ అనేది ఇస్తే స్పేస్ అనేది వస్తుంది అనమాట. సో వీటిని యూజ్ చేసుకుని ఎక్కడంటే మనకి లూప్స్ కాన్సెప్ట్లో అంటే ప్రింట్ అండ్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, సో ఫర్దర్గా సిరీస్ మనకి ఏదైతే ఉంటుందో లూప్స్ కాన్సెప్ట్లో ప్యాటర్న్స్ ప్రింట్ చేయాలి కదా, సో వాటికి యూజ్ అవ్వాలి కదా. సో డైరెక్ట్గా మీకు అవి చెప్తే అర్థం కాదు కాబట్టి కొద్దిగా బేసిక్స్ చెప్పుకుంటూ వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా. సో ఇది మనం ప్రీవియస్ డేలో రాసినటువంటి కోడ్ రైట్. సో దీన్నే ఇప్పుడు మనకి ఒక న్యూ లైన్ అనేది చేద్దాం. ఇదివరకు చెప్పే కదా, సో స్లాష్ ఎన్ అనేది ఇచ్చాను రైట్. సో స్లాష్ ఎన్ అనేది ఇచ్చాను, ఇప్పుడు అవుట్పుట్ అనేది చెక్ చేద్దాం. సేమ్ కోడే మీకు ఆ వీడియోలు చూసిన తర్వాత మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. ఆ యొక్క వీడియోకి కంటిన్యూషన్ ఇది ఓకే గైస్. ఆ వీడియో చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను డైరెక్ట్గా కంటిన్యూషన్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు, కాబట్టి ఆ వీడియో చూసి ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి గైస్. సో ఎంబీ యూట్రానిక్స్ అనేది టాప్ లైన్లో వచ్చింది, వెర్లాగ్ అనేది బిలోగా వచ్చింది. సో డాలర్ డిస్ప్లే అనేది యూజ్ చేద్దాం. సో డాలర్ డిస్ప్లే లైక్ ఏంటంటే మీ యొక్క నేము అండ్ మీ యొక్క ఏజ్, సో ఇవి మనం డిస్ప్లే చేయబోతున్నాం ఓకే. సో డబుల్ కోడ్స్లో మీ యొక్క నేమ్ అనేది రాద్దాం. ఫస్ట్ నేమ్, తర్వాత ఇక్కడ నేను స్లాష్ టీ అనేది యూజ్ చేస్తున్నాను. స్లాష్ టీ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. స్పేస్ అనేది క్రియేట్ అయ్యేసి తర్వాత ఏజ్ అనేది ప్రింట్ అవ్వాలి. తర్వాత మనకి డబుల్ కోడ్స్ అనేది ఎండ్ చేసేసి దీన్ని సెమికోలన్తో ఎండ్ చేశాను. తర్వాత మళ్ళీ డాలర్ డిస్ప్లే అనేసి యూజ్ చేసి ఓకే. సో డాలర్ డిస్ప్లే, సో బ్రాకెట్ ఓపెన్స్ డబుల్ కోడ్స్లో, సో మీ యొక్క ఏజ్ అనేది మీ యొక్క నేమ్, సో ఫస్ట్ నా నేమ్ వచ్చేసి ఎంబీ అండ్ డబుల్ నెక్స్ట్ స్లాష్ టీ అనేది అంటే స్పేస్ అనేది ఇచ్చాను, తర్వాత ఏజ్ అనేది ఇచ్చాను. సో డబుల్ కోడ్ సెండ్ చేసి బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి సెమికోలన్తో ఇచ్చేసేయండి. సో ఇప్పుడు రన్ చేయండి. సో రన్ చేసినప్పుడు మీకు నేమ్ కింద ఎంబీ అనేసి వస్తుంది, ఏజ్ కింద 23 అనేసి వస్తుంది అనమాట. సో చూడండి ఓకేనా. సో ఈ విధంగా మీకు అవుట్పుట్ అనేది వస్తుంది రైట్. ఫస్ట్ మనకి ప్రింట్ అవ్వాలి టైం, నెక్స్ట్ అలాగే స్లాష్ టీ అనేది ఇచ్చున్నాను, టైము డేటు స్లాష్ టీ డే అనేది ఇచ్చాను రైట్. సో ఇక్కడ ఇది కూడా మనం చేంజ్ చేయాలి అవుట్పుట్ అనేది. సో టైం వచ్చేసి ఏదో సంథింగ్ ఇచ్చేద్దాం ఓకే. అండ్ స్లాష్ టీ, సో ఇది కూడా మనకి ట్యాప్ అంటే కొద్దిగా స్పేస్ అనేది రావాలి కదా ఓకే. అండ్ డేట్ వచ్చేసి 25, సో ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను, కరెక్ట్గా ఇవ్వట్లేదు ఓకే. మళ్ళీ అది ఇది అని చెప్పండి, MONDAY ఓకే. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇప్పుడు రన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. డే టు డే, సో వచ్చి సరిపోయింది కదా, కరెక్ట్గా దాని కిందకే మనకి అవుట్పుట్ అనేది కూడా డిస్ప్లే అయింది. సో ఈ విధంగా అనమాట స్లాష్ టీ స్లాష్ ఎన్ అనేది యూజ్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు ఇలా కాదు, నాకు ఈ 18, 25 మండే అనేది కూడా మనకి ఒకే లైన్లో రావాలి అనుకుంటే అప్పుడు ఎలాగనే చూద్దాం. లైక్ ఏంటంటే సో దీన్ని అంతా కాపీ చేసి ఈ యొక్క లైన్ మొత్తం డిలీట్ చేద్దాం ఒక నిమిషం ఓకే. సో ఇక్కడ ఇదే స్టేట్మెంట్లో స్లాష్ ఎన్ అనేది ఇచ్చేస్తున్నాను. సో స్లాష్ ఎన్ అని ఇచ్చేసి ఇదో అంటే కిందగా మనకు అవుట్పుట్ ఏది డిస్ప్లే అవ్వాలో అది ఇచ్చాను. సో ఇప్పుడు రన్ చేద్దాం. అంటే 2 లైన్లుగా అంటే డాలర్ డిస్ప్లే అనేది 2 సార్లు యూజ్ చేయకుండా ఒకే లైన్లో మనకి కంబైనింగ్ స్లాష్ ఎన్ అండ్ స్లాష్ టీ 2 కంబైనింగ్ చేసి రాస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుందా రాదా చెక్ చేయండి ఓకే. సో చూడండి అవుట్పుట్ అనేది సేమ్ ఇంతవరకు వచ్చింది కదా. సో ఇదివరకు మనం డాలర్ డిస్ప్లే అనేది 2 సార్లు యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒకే దాంట్లో స్లాష్ ఎన్ స్లాష్ టీ 2 ఒకే దాంట్లో యూజ్ చేస్తాం రైట్. సో ఓకే. సో కామన్ మిస్టేక్స్ ఏంటంటే స్లాష్ ఎన్ ఇచ్చేసి మీకు సెమికోలన్ ఇవ్వకుండా, ఇక్కడ సెమికోలన్ ఇవ్వకుండా కోలన్ ఇలా ఇచ్చేసారనుకోండి, లైక్ ఇలా ఇచ్చారనుకోండి అవుట్పుట్ అనేది రాదు ఓకేనా. సెమికోలన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి రైట్. మీకు ఒక మినీ ఛాలెంజ్ లైక్ ఏంటంటే స్టూడెంట్ రిపోర్ట్ ఇస్తారు కదా,
లైక్ స్టూడెంట్ నేము, ఓకే, స్టూడెంట్ నేము, రోల్ నెంబరు, నెక్స్ట్ అలాగే ఇక క్లాసు, ఆ యొక్క కాలేజ్ నేము. సో అలాగ ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఎలా అనిపించిందో. ఓకే, అండ్ డూ ఫాలో ఫర్దర్ సిరీస్. అండ్ డే 4 వీడియోలో లైక్ ఏంటంటే బైనరీ హెక్సాగోనల్ అంటే బైనరీ నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిని ఏ విధంగా ప్రింట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో టుడే యూ లెర్న్ అబౌట్ హౌ ప్రొఫెషనలీ ఇంజనీర్స్ ఫార్మల్ అవుట్పుట్స్ క్లియర్లీ డ్యూరింగ్ ద డీబగ్గింగ్ అనమాట. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.